ఎవరున్నారు, నాకు ఎవరు లేరు కదా, నేను ఒంటరి కదా, నాకు ఎవరు సహాయం చేయరు కదా, నన్ను ఎవరు పట్టించుకోరు కదా, నాకు ఎవరు ఏమి ఇవ్వరు కదా, ఎందుకు నాకు ఈ జీవితం అనుకుంటారు చాలా మంది. అనుకోకూడదు. ఏమనుకోవాలి తెలుసండి? దేవుడు ఉన్నాడు నాకు అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టడు. మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోడాడు. ఇక్కడ ఈ తప్పుపోయిన కుమారుడు ఒక మాట అనుకుంటాడు, చదవండి. అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ సమృద్ధైన ఆహారం ఉంది కదా, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు తిరిగి వెళ్తాను అనుకున్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తప్పుపోయిన కుమారుడు ఒక ఆలోచన వచ్చింది, అందుకు ఏమొచ్చిందంటే, ఇంత ఇబ్బంది నేను ఎందుకు పడాలి, ఇంత పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది, ఇంత కష్టం నాకు ఎందుకు వచ్చింది, నేనే కదా చేతులారా చేసుకున్నాను, నేనే కదా నా తండ్రి మీద దెబ్బలాడాను, నేనే కదా ఆస్తి అంతా తీసుకుని నేను వ్యసనాలకు గురైపోయి దుర్వ్యాపారాలు చేసి అంతా పోగొట్టుకున్నాను, ఇక నాకు ఎవరు సహాయం చేస్తారు, నాకెవరున్నారు అని చెప్పి అనుకుని అతడు తన జీవితాన్ని ఏదో చేసుకుందాం అనుకోలేదు, కానీ ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటంటే, నా తండ్రి వద్దకు నేను తిరిగి వెళ్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరు ఈ తండ్రి అంటే మన దేవుడేనండి. ఆ తప్పుపోయిన స్థితిలో మనముంటే, మనకు ఒక తండ్రి ఉన్నాడు, పరలోకపు తండ్రి. ఆ పరలోకపు తండ్రి ఎంత గొప్పవాడంటే, మనల్ని ఎప్పుడు కూడా కాదనేవాడు కాదు, మనల్ని ఎప్పుడు కూడా వద్దనేవాడు కాదండి.